ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ లీడర్స్ ఫోరం అనే ఒక ఈవెంట్ ఢిల్లీలో కండక్ట్ చేస్తే తాజాగా ఆ ఈవెంట్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొని అక్కడి నుంచి ప్రసంగించారు. అయితే ఈ క్రమంలో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ మనం కనుక గమనిస్తే నిజంగానే అసలు ఎంత కాన్ఫిడెంట్గా కొన్ని మాటలు చెప్పగలుగుతారు. అసలు వాస్తవాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నా విరుద్ధంగా అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం వెనుక ఆ ఆర్ట్ ఉంది చూశారు. బహుశా మనం ఆర్ట్ను అభినందించలేము. ఆ ఈవెంట్లో ఆ వేదిక మీద నుండి సీఎం గారు అనేది ఏంటి అంటే, సంపద సృష్టించిన వాళ్ళకే ఏమన్నారు, సంపద సృష్టించిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ హక్కు నాకు మాత్రమే ఉంది. అప్పులు తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలాగా సంక్షేమం ఇవ్వడం కాదు, సంపద సృష్టించి అప్పులు తేకుండా సంక్షేమం ఇస్తున్నాము అన్నారు. ఎంత కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ చూసారా? వాస్తవం ఏంటి? సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అంతకుముందు 5 సంవత్సరాల్లో జగన్ చేసినటువంటి అప్పులు అందులో సగం పైగా అప్పు ఫస్ట్ సంవత్సరంలోనే చేశారు. కళ్ళ ముందు కనిపించే నిజం. ప్రతి మంగళవారం 1000 కోట్ల అప్పు కళ్ళ ముందు కనిపించే నిజం. అండ్ బడ్జెట్ బయట అమరావతి పేరు మీద 1000 కోట్ల అప్పు, కార్పొరేషన్ల పేరు మీద 1000 కోట్ల అప్పు కనిపించే నిజం. అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా రెవెన్యూ డెఫిసిటే, సర్ప్లస్ ఎప్పుడూ లేదు. అథెంటికేటెడ్ ఆధారాలే కళ్ళ ముందున్నాయి. చాలాసార్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. అది తప్పు అని ఒక్కసారి కూడా చంద్రబాబు గారు, వాళ్ళ టీము, వాళ్ళ మీడియానో, వాళ్ళ పత్రికల టీవీ ఛానల్ ఎప్పుడూ చెప్పలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రెవెన్యూ లోటు ఉంటూ ఉంది. ప్రతిసారి సంక్షేమ పథకాలు ప్రజలకి చెప్పేది ఒకటి, తను అమలు చేసేది ఒకటి. అవేమి సంక్షేమ పథకాలు అంటే చంద్రబాబు గారికి నచ్చదు అని వాళ్ళ పార్టీ నాయకులు చెబుతారు. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన అప్పులు, దేశంలో ప్రతి పెద్ద రాష్ట్రం కాస్తో కూస్తో సంపద పెరుగుతూ ఉంటే, జిఎస్టీ వసూలు పెరుగుతూ ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే నెగటివ్ నమోదు చేసుకుంటూ వస్తూ ఉంది. ఇన్ని నిజాలు కళ్ళ ముందు ఉన్నా ఆ వేదిక మీద నుండి కాన్ఫిడెంట్గా సంపద సృష్టించి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తాం, మేము అప్పులు జోలికి పోకుండా అని చెప్పగలిగారు అంటే అసలు మనం అప్రిసియేట్ చేయకుండా, అభినందించకుండా ఉండగలుగుతాము? ఎలా సాధ్యం అలా? ఎలా సాధ్యం అంటే ఇది చంద్రబాబు గారు చెప్పారు కదా, సైబరాబాద్ సృష్టికర్తని నేనే, అమరావతి సృష్టికర్తని నేనే, ఆ దేవుడే నన్ను పంపించాడు, ఆ రెండు నువ్వు కట్టి రాకు అని చెప్పి చెబుతుంది. ఇట్లాంటి చాలానే చెప్పారు. కానీ అప్పులు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తారడం, పేదలకి ధనవంతులకు మధ్య అంతరాలు తగ్గించడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా అని చెప్పడం, అంటే P4 అనే విధానం ఉన్నోళ్ళు లేనోళ్ళకి సాయం చేస్తే పేదలకు ధనవంతులకి అంతరం ఎలా తగ్గుతుందో నిజంగా నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మరి వాళ్ళే ఏ షూలో కాలు పెట్టి ఆలోచిస్తున్నారు, నేను ఏ షూలో కాలు పెట్టి ఆలోచిస్తూ ఉన్నా. ఉన్నోళ్ళు లేనోళ్ళకి చేసే సాయంతో మొత్తం పేదరికమే పోతుందా? పేదరికం పోవాలి అంటే, ఆర్థిక అసమానతలు తగ్గాలి అంటే, ఆర్థిక అంతరాలు తగ్గాలి అంటే ప్రభుత్వాలు కదా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వాలు కదా చట్టాలు చేయాలి, ప్రభుత్వాలు కదా స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ప్రభుత్వం మధ్యవర్తి కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళకి ఇవన్నీ అంటే పేదరికం పోతుందా? సరే, ఏది ఏమైనా తాను ప్రతి విషయాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే నవ్వుతో నా భవిష్యత్తు. నిజంగానే ఇట్స్ అన్ ఆర్ట్ మాస్టర్, ఇట్స్ అన్ ఆర్ట్. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.